సరే తప్పేముంది, ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడగల. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే 42 ఏళ్ళుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. బుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడైనా, ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. అరే నిన్న మొన్న సంఘటనలు చూశారు, తెలుగుదేశం వాళ్ళని సావగొట్టారు కదా. సావగొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళ. బూతులు తిట్టిన వాళ్ళు సంకలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా? మంచిదేనే, రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసే నిర్వాహానికి రాళ్ళు చెప్పులు పడతాయి. గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడానికి కూటమి చాలా కష్టపడ్డారు. గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు. అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానివచ్చు, లేదా కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానివచ్చు, అలాంటి వచ్చినటువంటి అంటే సీనియర్లకి మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది, కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను, ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేసాం, పని లేనప్పుడు పని చేయలేదా? ఫైనల్గా మీలాంటి సీనియర్లకి ఈసారి అవకాశం రాలేదు. గతంలో ఒకసారి ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇటువంటి ఏంటి ఏమన్నా వైజాగ్కి ఎందుకు దూరం పెట్టాలి అని అంటే మీ నాయకుల మధ్య ఉన్న విభేదాల వల్లనే ఈరోజు కొంత వైజాగ్ పరిసర ప్రాంతంలో మంత్రి పదవి రాలేదు అంటే. సార్ మీరు ఆర్ఆర్ టీవీయా? మీరు విశ్లేషణ అడిగిన క్వశ్చన్లు చాలా సత్యదూరంగా ఉన్నాయి. మాలో విభేదాలు ఉంటే ఇంత మెజార్టీ ఎందుకు వస్తాయండి? వేల మెజార్టీ వచ్చే విభేదాలతో ఉంటుంది. అంతా కలిసికట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కొంత పనిచేసాం, గెలిపించుకున్నాం. మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని. ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలుసు మీకు? 25 సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు. మరి అప్పుడు సీనియర్లు బాధపడ్డారా? మరి ఇప్పుడు అలాగే ఇవాళ జూనియర్లు రావాలా? మేము ఎందుకు బాధపడతాం? మేము ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, అండదండలుగా ఉంటాం. మనసులో ఎక్కడ చిన్న బాధ లేదా సార్? మీ నాయకులు, మీ అభిమానులు మా పరిపాలన చూస్తారు కదా. ఇవాళ స్టార్ట్ అయింది, ఇంకా ఒకరి 5-6 నెలలు పోతే చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఈ క్వశ్చన్లు వేస్తే సంబంధం చెప్తాం. సార్ మీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఫీల్ అవుతున్న పరిస్థితి. మీలాంటి వ్యక్తులకు మంత్రి పదవి రాలేదు. సరే ఇప్పుడు అందరూ నేను ఎమ్మెల్యేనే, అందరూ ఎమ్మెల్యే కదమ్మా, అందరూ ఎమ్మెల్యేలే. అందరూ ఎమ్మెల్యేలు కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఆశతో వచ్చిన వాళ్ళే. మేము చేసాం 5 సార్లు మంత్రి చేశాను నేను, ఒకసారి ఎంపీ చేశా. మిగతా వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా, ఇవ్వనేమండి, తప్పే ఉంది. ఎవరికైతే మంత్రి పదవులు ఇవ్వలేదో వాళ్ళందరికీ బాబు గారు ఏమైనా మీట్ అయ్యి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా చెప్పారా? మీకు ఏమైనా మెసేజ్ అంటే ఓదార్చాలి మమ్మల్ని? అది కాదమ్మా, నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీ అందరికీ. సారీ మీ ప్రెస్ వాళ్ళు అందరికి క్వశ్చన్ వేస్తానండి. మాకు ఎమ్మెల్యే టికెట్ రావడమే గొప్ప, మళ్ళీ ఓదార్పు ఒకటి మళ్ళీ మాకు గొప్పది. కానీ ఇప్పుడు మీరు పోయి శుభాకాంక్షలు చెప్పారు, ప్రత్యేకంగా మీతో కూడా కరచాలం చేసి మీతో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు పైన జరిగింది. అక్కడ ఏమన్నా మీకు ఏమన్నా హామీ లాంటివి ఏమన్నా ఇచ్చారు? హామీలు ఏం లేదు. నేను మాత్రం సూచన చేశా, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాగ రద్దు చేస్తున్నారు, పాస్ పుస్తకాల మీద సైకోగ్రాఫ్ ఫోటోలు ఉన్నాయి, అవి కూడా తీసేమని చెప్పాను. అంతే చెప్పాను. ఈ ప్రశ్నలు ఏమన్నా ఉంటాయి? అన్ని సామాజిక వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు సమతూకంతో చేశారు. క్షత్రియ సామాజిక వర్గానికనే ఉన్న కూటమిలో సభ్యులకి ఏ విధమైన స్థానాన్ని కానీ భర్తీ కానీ దీని మీద మీ ఒపీనియన్ ఏముంటుంది? ఇంకా ఇస్తారేమో, ఎవరని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఇంత పెద్ద విజయం రాదు. సో ఆ ఓట్లు అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక 1% అయినప్పటికీ చాలామందిని, ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ
ప్రజల్లో గౌరవం ఉన్న, అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంటలా, ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీస్లో క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం. ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరో ఒక క్షత్రియుడికి, నాకని నేను అంటలా, ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను.